బీపీ అనేది అసలు అది డిసీజ్ కాదు, డిజార్డర్ కాదు. అది ఒక ఒక ప్రక్రియ. మన శరీరంలో రక్త ప్రవాహం అనేది మీరు చేస్తున్నటువంటి పనిని బట్టి గతి ఉంటుంది దానికి. అంతే తప్ప ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు నాకేదో మనిద్దరం కూల్‌గా మాట్లాడుకుంటున్నాం. నా బీపీ 135/80 ఎంతో ఉంది. సడెన్‌గా నాకొక ఫోనొచ్చింది. నేను మాట్లాడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్‌గా నేను రియాక్ట్ అవుతాను. ఎందుకు? నేను త్వరగా ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేసి నాకు ఫోన్ తాలూకు బ్రెయిన్‌లో నడుస్తూ ఉంటుంది. అందుకని త్వరగా మాట్లాడాలి, త్వరగా చేయాలనే ఇది నా బ్లడ్ ఫ్లోని పెంచుద్ది. అది డిసీజ్ కాదు కదా! నేను ఆ సిట్యుయేషన్ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ దాన్ని కామ్ అప్ చేస్తే అక్కడున్న సమస్యని సాల్వ్ చేసేస్తే నేను నార్మల్ అవుతాను. ఇప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళి చూపిస్తే బీపీ ఉందని చెప్పేసని టాబ్లెట్ పెడతారా? వాళ్ళు గూడా జెప్తారు. 1 డే మొత్తం బీపీ మానిటరింగ్ ఉంటుంది గదా! అది చేసుకోండి. దాని తర్వాతే బీపీ అని. వన్ డే సరిపోదమ్మా. అది ఎక్కడో ఒక సమస్య ఉంది. ఆ సమస్య దగ్గరికి ఫ్లో ఎక్కువ వెళ్తుంది. అసలు ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేయాలి. అందుకని మన లియో డైట్ స్పెషల్ నేను మీకు చాలా సార్లు చెప్పా. అసలు ఆ డయాగ్నోసిస్‌లోనే చాలా వరకు మనకి రోగాలన్నీ బయటపడిపోతాయి. అది ఓల్డ్ మెథడ్. మన ఫేస్ చూసి, చెవులు చూసి, అరచేతులు చూసి, కాళ్ళు చూసి డయాగ్నోసిస్ చేసి మన లియో డైట్ ఇస్తాం. అందరికి ఒకే